ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోవదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటివి, మనము నిన్నటి ముందు ఎపిసోడ్లో కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ వరకు పంచకోశాంతర స్థిత అనే నామం వరకు మనం చెప్పుకున్నాం. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, లలితా సహస్రనామాలు అనగానే ఏదో అలాగ పాడుకుంటూ వెళ్ళిపోయేది కాదు. అది వేద మంత్రముతో సమానము. అదేవిధంగా ఒక్కొక్క నామానికి ఎంత శక్తి ఉందంటే ఆ నామాన్ని అర్థం చేసుకొని, ఆ తత్వాన్ని అర్థం చేసుకొని, విశ్వంలో ఉన్న ప్రతి దానికి అది కనెక్ట్ చేసుకొని మీరు కనుక మీ జీవితాన్ని సాగించినట్లయితే 100% మీ పూర్వజన్మ కర్మలు పాపాలని దగ్ధమై మీకు మోక్షాన్ని ఇస్తాయి. ఇదేంటంటే ఇంత చేస్తే మోక్షమేనా అనుకుంటే మీకు ఏం కావాలంటే కూడా అమ్మవారు అమ్మ రూపంలో ఇస్తూ ఉంటుంది. అదేవిధంగా నిస్సీమ మహిమ అనేటువంటి నామం ఉంది ఇక్కడ. ఏమిటి నిస్సీమ మహిమ అని చెప్పి చూసుకున్నట్లయితే హద్దులు లేని మహిమ గలది అని అర్థం. అంటే హద్దులు అనేవి ఉండవు అనమాట. మనం చూడండి, మనం ఏదైనా చేస్తున్నాం అనుకోండి, దానికంటూ కొన్ని లిమిట్స్ ఉంటాయి. అమ్మవారికి లిమిట్స్ అనేటువంటివి ఉండవు. చాలామంది అనుకోవచ్చు, ఏమంటే నేను ఇలా ఉన్నాను కదా, ఎంత దేవుణ్ణి కోరుకుంటే మాత్రం నాకు ఇలా మారిపోతుందా అంటే మీ భక్తి మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మన హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడిది చూసుకున్నట్లయితే కూడా నరసింహస్వామి హిరణ్యకశిపుడు అడుగుతూ వస్తుంటాడు, ఎక్కడున్నాడు, ఈ స్తంభంలో ఉన్నాడు అంటే ఉన్నాడు. అంటే ఆయన నమ్మకం ఏంటి, ప్రతి చోట ఉన్నాడు. ఆ నమ్మకాన్ని నిజం చేయడానికి నరసింహస్వామి అందులోంచి రావడం జరిగింది. అలాగే మీరు భక్తి శ్రద్ధలతో చేస్తున్నట్లయితే మీ నమ్మకాన్ని నిజం చేయడానికి కూడా అమ్మవారు మీకు కావాల్సినటువంటిది అమ్మవారు ఇస్తుంది. అయితే ఇక్కడ ఎంతసేపు ఈ కోరికలతో అన్నట్టు కాకుండా అమ్మవారి యొక్క తత్వాన్ని అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళడమే ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాలి. అదేవిధంగా ఈ నిస్సీమ మహిమ తర్వాత చూసుకున్నట్లయితే నిత్య యవ్వన అనేటువంటిది ఎందుకు వచ్చింది చూసుకున్నట్లయితే, మనకంటే పుట్టడము, పెరగడము, ముసలైపోవడము, తర్వాత మరలా ఈ శరీరాన్ని వదిలేసి ఇంకో శరీరంలోకి వెళ్ళడం అనేటువంటిది ఉంటుంది. అమ్మవారికి ఆ యొక్క పరమాత్మ ఎవరైతే ఉన్నారో, పరమాత్మ శక్తి ఏదైతే ఉందో, ఆ లలితాపరా భట్టారిక అమ్మవారు ఎవరైతే ఉన్నారో ఆవిడికి ఎప్పుడు కూడా 16 సంవత్సరాల ప్రాయంలో ఉన్నట్టుగానే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా నిత్యము 16 ఏండ్ల అమ్మవారు అలా విరాజిల్లుతూ ఉంటుంది. అయితే మరి ఈ నామాన్ని చేసుకుంటే ఏమిటి? ఇప్పుడు చూడండి, కొంతమంది ఇక్కడ నిత్య యవ్వన అంటే ఎంతసేపు మనం వయసుతోనే పోల్చడం అని కాదు. యవ్వనంలో ఉన్నప్పుడు ఎలా ఉంటాడు మనిషి? ఉత్సాహంగా ఉంటూ ఉంటాడు. చాలామందికి లగ్నం కనుక పాడైంది అనుకోండి, వాళ్ళ జన్మజాతకంలో లగ్నము కొన్ని పాపగ్రహాల చేత పాడైనప్పుడు ఉత్సాహం అనేది తగ్గిపోతుంది. అలాంటి వారు కనుక ఈ నామాన్ని ఓం నిత్య యవ్వనాయై నమః అని చెప్పి చేసుకున్నట్లయితే 100% అమ్మవారి అనుగ్రహంతో ఎప్పుడు ఉత్సాహంగా ఉండడం జరుగుతుంది. ఇక తర్వాత నామం కనుక తీసుకున్నట్లయితే మదశాలిని, పరవశంతో విరాజిల్లేటువంటిది అమ్మవారు అని అర్థం మదశాలిని అంటే. అదేవిధంగా మదశాలిని మదఘూర్ణిత రక్తాక్షి, మదశాలిని తర్వాత మదఘూర్ణిత రక్తాక్షి. ఇప్పుడు ఎవరికైనా సరే ఏమంటే మనం ఇందాక అనుకున్నాం నిత్య యవ్వన అనే దానికి అర్థం తెలుసుకున్నాం. మదశాలిని మనం చూడండి, మనకు ఒక ఉత్సాహం కావాలి అంటే పరవశంతో ఉండాలనుకుంటున్నాం అనుకోండి, అప్పుడు ఓం మదశాలిని నమః మీరు ప్రాక్టికల్గా కూడా చూడొచ్చు. ఓం మదశాలిని నమః. చాలామందికి 11వ స్థానం జన్మజాతకంలో లగ్నం నుంచి ఏకాదశ స్థానం కనుక పాడైనట్లయితే వాళ్ళకి ఎంజాయ్ చేయలేకపోతుంటారు. అలాంటప్పుడు ఓం మదశాలిని నమః, ఓం మదశాలిని నమః, ఓం మదశాలిని నమః చేయండి. మీకే తెలుస్తుంది ఎంత ఉత్సాహంతో, ఎంత పరవశంతో ఉంటారు అనేటువంటిది. అదేవిధంగా మదఘూర్ణిత రక్తాక్షి అంటే మదఘూర్ణిత రక్త అక్షి, పరవశంచే గూర్ణిత తిరుగుతున్నటువంటి ఉండేటువంటి రక్తం అంటే పరవశంతో ఉన్నటువంటి ఎర్రటి కన్నులు కలిగినటువంటిది. అక్షులు అంటే కన్నులు అన్నమాట. అయితే
ఈ నామాన్ని గనక చేసుకుంటే ఏమవుతుంది అంటే చూడండి, మనకి జన్మజాతకంలో 2వ స్థానం గనక పాడైతే ధనం విషయంలో ఇబ్బంది వస్తూ ఉంటుంది. 2వ స్థానం జాతచక్రంలో పాడైనా, ఉత్తర దిశ పాడైనా కూడా ధన సంబంధించినటువంటి విషయాల్లో ఇబ్బందులు వస్తూ ఉంటాయి. మనం చేసే ఎంతటి ప్రయత్నం చేస్తున్నా సరే ఆ ఇబ్బంది అంత తొందరగా పోదు. కానీ ఇక్కడ ఎవరైనా సరే ఓం మదగూర్ణిత రక్తాక్షి అయి నమః అని చెప్పి చేసుకున్నట్లయితే మీ ప్రయత్నం ఏదైతే చేస్తుంటారో ఆ ప్రయత్నానికి కొంచెం ఎఫర్ట్ ఎక్కువ పడడం జరిగి మీ యొక్క ప్రయత్నం సఫలీకృతం అవుతుంది. అదేవిధంగా మద పాటల గండభూహు, మద పాటల గండభూ, దీని మొత్తం విడివిడిగా కనుక మనం విడదీసుకున్నట్లయితే చెక్కిళ్ళు బాగా గలది అని కూడా దీని అర్థం అనమాట. మద పాటల గండభూ అంటే అయితే లేత ఎరుపు రంగు కలిగినటువంటి చెక్కిళ్ళు ఉన్నటువంటిది అమ్మవారు. ఇక్కడ ఎవరి జన్మజాత చక్రంలో అయినా సరే శుక్రగ్రహం పాడైంది అనుకోండి, సర్వసాధారణంగా మనకి సాముద్రికా శాస్త్రంలో ఒక్కొక్క భాగానికి ఒక్కొక్క గ్రహంగా చెప్పడం జరిగింది. ఇది నుదురు భాగాన్ని బుధుడుగాను, ఈ యొక్క ఈ ఏవైతే మనకి ఐబ్రోస్ అంటూ ఉంటారు, ఆ ఐబ్రోస్ ఎవరికైనా మీరు గమనించండి, కుజుడు స్ట్రాంగ్గా ఉన్నాడు అనుకోండి, ఈ ఐబ్రోస్ చాలా దరసలుగా ఉంటాయి, అంటే మంచి లావుగా ఉంటాయి. కుజుడు అంత బలంగా లేడనుకోండి, బలహీనంగా ఉన్నాడు, ఐబ్రోస్ అంత దలసరగా ఉండవు. అంటే ఇది కుజుడికి సంకేతం, ఇవి బుగ్గలు శుక్రుడికి సంకేతం, గెడ్డము శనికి సంకేతం. అందుకే మనం చెప్పుకుంటూ ఉంటాం, ఎవరికైనా శని సంబంధించిన దోషాలు వచ్చినప్పుడు ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయ నమః చేసుకోండి అని. ఆ రకంగా ఎవరికైనా శుక్ర సంబంధించిన దోషం ఉందనుకోండి, ఇక్కడ ఓం మదపాటల గండభూహు నమః అని చెప్పి చేసుకుంటే కూడా అమ్మవారి యొక్క చెక్కిళ్ళ భాగాన్ని మనం దర్శించినట్టు, ఆ యొక్క చెక్కిళ్ళ భాగాన్ని వైభవాన్ని మనం కీర్తిస్తున్నట్టుగా ఆ యొక్క దోషము శుక్ర సంబంధించిన దోషం ఈ రకంగా పోవడం జరుగుతుంది. అదేవిధంగా సర్వసాధారణంగా ఉత్తర దిశలో కనుక ఇంట్లో ఉత్తర దిశ పాడైనా కూడా ఈ యొక్క ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అలాగే ఇక్కడ శుక్ర సంబంధించిన దోషాలు పోవాలంటే ఇంట్లో ఆగ్నేయంలో గ్రీన్ బల్బ్ ఒకటి పెట్టండి, ఈ యొక్క నామాన్ని చేయండి, అనే విధాలు బాగుంటుంది. శ్రీమాత్రే నమః.